హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు ఎల్లకాలం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు పుణ్యనామాన ఈ ఉదయకాల సమయంలో మెస్సయ ప్రార్థన మందిర కుటుంబ సభ్యులకు ఆయా మాధ్యమాల ద్వారా యొక్క వాక్యాన్ని ఉంటున్నటువంటి దేవుని ప్రజలను మీ అందరికీ మా హృదయపూర్వక ప్రేమావందనాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లారా రండి, ప్రభు ఇచ్చినటువంటి అరుణోదయ దర్శన వాక్యము ప్రభు యొక్క మాటను మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనము. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం మాటను మనం ధ్యానం చేద్దాం. నీతిమంతులు పో మార్గమును సమముగా ఉండను, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. ఆమేన్. నీతిమంతుల పో మార్గము సమముగా ఉండను. ఎక్కడ నీతిమంతుల మార్గము సమముగా ఉంటుందని ప్రభు చెప్తున్నాడు. పిల్లరా, మనము కనుక ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి, ప్రభు యొక్క చిత్తానుసారంగా మనం నడుచుకుంటున్నట్లయితే కనుక దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ప్రభు యొక్క వాక్యం సెలవుస్తుంది ఏంటంటే, తను అందరూ అంగీకరించారో వారందరికీ దేవుని కుమారులు అవడానికి ఆయన అధికారం ఇచ్చారని చెప్పేసి వాక్యం మనం చూస్తాం. ఆయన అంగీకరించినటువంటి అనగా యేసు ప్రభువాన్ని తమ సొంత రక్షకునిగా, తమ ప్రభువుగా హృదయంలో ప్రతిష్ఠించుకొని మరి తండ్రి యొక్క చిత్త ప్రకారంగా మరి నీటి ద్వారా మరి బాప్తిసం పొందినటువంటి యేసు నామమున బాప్తిసం పొందినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువు ఆయన పిల్లలు అవడానికి, నీతిమంతులుగా తీర్చిపడడానికి ప్రభు కృప దయచేశారు. ఆ మార్గము ఎలా ఉంటుందంటే, వారు పోయేటువంటి మార్గము సమముగా ఉంటుందంట. జెరుబ్బాబెలు మరి మందిరాన్ని కట్టడానికి దేవుని యొక్క సందులో ఆయన పూనుకుంటున్నాడు. దేవుడు జెరుబ్బాబెలును ఎన్నుకున్నారు. జెరుబ్బాబెలును ఎన్నుకున్నందుకు మరి అక్కడ ఉన్నటువంటి సొంత ప్రజలే అనేకులు ఆయనకు ఆటంకాలు కలిగి చేయాలని, ఆయనను బలహీనపరచాలని, ఆయనను మరి ఎంతగానో కృంగదీయాలని చెప్పేసి ఎంతగానో మరి ఆయనను హింసించినట్లుగా మానసికంగా మరి మాటల చేత అనేక రకాలుగా వారు దిగజార్చినట్లుగా మనం చూస్తాం. వాక్యం సెలవుస్తుంది. ప్రభువారు చెప్తారు, జెరుబ్బాబెలు నీ ముందు ఎంత గొప్ప పర్వతం ఉన్నప్పుడు కూడా నేను దాన్ని సమముగా చేస్తాను, నేల మట్టానికి నేను పడగొడతానని చెప్పేసి ప్రభు చెప్తారు. ఎదుట లోయలన్నీ కూడా పూడ్చబడతాయి, మెట్టలన్నీ కూడా సమం చేయబడతాయి. ఎందుకంటే నువ్వు పోయేటువంటి మార్గము నీతిమంతుడైనటువంటి దేవుడు నడిపిస్తున్నటువంటి మార్గం కాబట్టి. పేతురు నీళ్ళ మీద నీకు నడవడానికి అవకాశం లేదు, నువ్వు మానమాత్రుడవు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారు రా పేతురు నేనున్నాను అని చెప్పేసి ప్రభువారు ఆహ్వానించారో, ప్రభువారు వైపు చూస్తున్నటువంటి పేతురికి ఆ మార్గము ప్రభు సమముగా చేశారు. నీళ్ళ మీద మరి ఆయన సమముగా చక్కగా నడుచుకుంటూ ప్రభువుని చూస్తూ వెళ్ళినట్టు మనం చూస్తాం. నెహెమీయా జీవితంలో కూడా మనం చూసినట్లయితే, నెహెమీయా మందిరం కట్టడానికి ఎంతో ఆసక్తి కలిగేవాడుగా ఉపవాస ప్రార్థనలు చలిపి మరి కన్నీటి ప్రార్థన చేసి ప్రసవేదన పడి ఆ యొక్క మందిరపు గోడలను దిట్టపరచాలని చెప్పేసి వచ్చి ఆయన చేస్తుంటే, టోబియా సన్బెల్లట్ అని వారు మరి మార్గాన్ని పాడు చేయాలని చెప్పేసి వారిని హేళన చేస్తూ అనేక రకాలైనటువంటి వారు కట్టకుండా ఉండాలని అధికారులకు లంచాలు ఇచ్చినటువంటి యూదేతరులు అక్కడ ఉన్నట్టు మనం చూస్తున్నాం. పిల్లలు గమనించండి, వాటన్నిటిలోంచి కూడా నెహెమ్యాకి మార్గాన్ని ప్రభు సరళం చేశారు. ఇదిగో ఆయన ఆ త్రోవను మరి నెహెమ్యాను తేజరిల్లింపజేశారు. పిల్లలు గమనించండి, నీతిమంతులు పోయే మార్గం ఇప్పుడు కూడా సమముగా ఉంటుంది. వారు త్రోవను ఆయన ఎవరు ఏం చేస్తారంటే సరళం చేస్తారు. మన త్రోవను మనకు సరళం చేసేది ఎవరంటే మన ప్రభువారు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు వెళుతున్నటువంటి మార్గంలో నీకు కష్టం ఉందేమో, నువ్వు వెళుతున్నటువంటి మరి ఆ మార్గంలో ఆ త్రోవలో నీకు ఇరుకు ఇబ్బంది శోధన ఉందేమో, నువ్వు చేస్తున్న పనిలో, నువ్వు ఉంటున్నటువంటి ఇంటిలో, నువ్వు ఉంటున్నటువంటి ఆ యొక్క ఉద్యోగంలో, నీవు ఉన్నటువంటి ఆ యొక్క వేళలో, నీకున్నటువంటి సమస్యలో నీకు అది సమానంగా లేదేమో, ఒకవేళ నీకు సరిగా అనిపించలేదేమో, ప్రభుకు అడుగు. ప్రభు ఖచ్చితంగా దాన్ని సరళం చేస్తుంటాడు, ఆ మార్గాన్ని సరళం చేస్తున్నాడు. ప్రభు నీ కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడంటే ఆ మార్గంలోంచి నేను తప్పించడానికి ఎవరు సరిపోరు. ప్రభువు నీ కొరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి అందులో నేను నడిపిస్తున్నారంటే ఆ మార్గంలోంచి తప్పించడానికి లేకుండా ఆ మార్గంలో నిన్ను ఆటంకపరచడానికి ప్రభు ఇష్టపడడు, ఎవరిని కూడా అనుమతించడు. పిల్లల యువత కాలశంలో ఈ మాటల ద్వారా ప్రభు మనం దీవించినగాక. నీతిమంతులుగా మనం పోయేటువంటి మార్గం ఎలా ఉంది? మనము మొదట నీతిమంతులుగా ఉన్నామా? మనము నీతిమంతులను యేసుక్రీస్తు మార్గంలో మనం నడుస్తున్నామా? ఆయన వల్లే మనం జీవిస్తున్నామా? ఆయన వల్లే మనం బ్రతుకుతున్నామా అని చెప్పేసి ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఉదయకాల సమయంలో నీతిమంతులైనటువంటి
ఆ యేసుక్రీస్తు రక్తము మిమ్మల్ని అందరినీ పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మిమ్మలను మీ కుటుంబాలను కాపాడి భద్రపరచును గాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.